Yeah, so we have two classes. Class C1. We have a class C2. C2 class lo we have a main method. So system.out.println hello. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాం. C2.java. సో దీన్ని కంపైల్ చేస్తాం. అవుట్పుట్ ఏమొచ్చింది? హలో వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనము ఇక్కడ క్లాస్ లో పెడితే, ఇక్కడ క్లాస్ లో మనం డైరెక్ట్ గా కోడ్ పెట్టేందుకు లేదు కాబట్టి దాన్ని ఒక మెథడ్ లో పెడతాం. పబ్లిక్ వాయిడ్ డిస్ప్లే ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం దీన్ని కంపైల్ చేసి రన్ చేస్తే మనకి హలో రాలేదు. రైటా? ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు అంటే ఏదైనా ఒక ఫంక్షన్ డెఫినేషన్ లో మెథడ్ డెఫినేషన్ లో కోడ్ రాస్తుంటే ఆ మెథడ్ ఎప్పుడు రన్ అవుతుంది అంటే ఆ మెథడ్ ని కాల్ చేస్తే రన్ అవుతుంది. సిలో మీరు తెలుసుకున్న విషయం. అంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ ని మీరు కాల్ చేయాలి, కాల్ చేస్తేనే అది రన్ అవుతుంది, కాల్ చేయకపోతే రన్ అవ్వదు. కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు దీన్ని కాల్ చేయాలి అంటే ఈ ఫంక్షన్ ఎక్కడ ఉంది అంటే ఈ క్లాస్ లోపల ఉంది కాబట్టి ఆ క్లాస్ కి మీరు అబ్జెక్ట్ క్రియేట్ చేసి దాన్ని కాల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ C1 C ఈజ్ ఈక్వల్ టు న్యూ C1 ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాము. ఇప్పుడు హలో వచ్చిందా లేదా? రాలేదు. ఎందుకు రాలేదు? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం కదా, ఎందుకు రాలేదు? అంటే నువ్వు ఒక బండి కొన్నావు, నువ్వు బండి కొన్న వెంటనే బండి తనంతకు తాను స్టార్ట్ అవ్వదు, నువ్వు దాన్ని స్టార్ట్ చేయాలి. ఒక ఫంక్షన్ నువ్వు అబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న ఫంక్షన్ ఆటోమేటిక్ గా రన్ కావు. ఆ ఫంక్షన్ లో ఆ ఆబ్జెక్ట్ లో ఉన్న ఫంక్షన్ ని నువ్వు అదే పనిగా కాల్ చేయాలి. C.display ఆఫ్ ఇలా కాల్ చేస్తేనే రన్ అవుతాయి, లేకపోతే రన్ కావు. అర్థమైందా? అంటే ఊరికే నిన్న చేసినారు కదా ప్రోగ్రామ్, ఫ్రేమ్ ఎఫ్ అన్న వెంటనే ఫ్రేమ్ కనిపిలా, దానికి సెట్ విజిబుల్ ట్రూ అంటేనే కనిపించింది, అంటే ఆ ఫంక్షన్ ని కాల్ చేస్తే రన్ అయింది. ఆ మెథడ్ ని కాల్ చేయకపోతే మీకు విజిబిలిటీలోకి అది రాలా. మీరు 2 సార్లు కాల్ చేస్తే 2 సార్లు హలో వచ్చింది. ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? ఇది అర్థమైందా? వెరీ నైస్. ఇప్పుడు ఇక్కడ మనం అబ్జెక్ట్ క్రియేట్ చేయలేదు కాబట్టి మనకి దానిలోని ఏమి కాల్ చేయలేదు. ఇప్పుడు ఈ ఫంక్షన్ కి మనము పేరు మార్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫంక్షన్ కి పేరు మార్చినాం, అయినా రాలేదు. కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ లో న్యూ C1 ఆఫ్ అని అంటున్నాము. ఇక అంటే ఇక్కడ మెమరీ అలకేట్ చేస్తున్నాం, అంటే ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తున్నామే కానీ మనం పేరు కూడా పెట్టట్లేదు. కాన్సెప్ట్ ఓకే? మెమరీ అలకేట్ చేస్తున్నామే కానీ పేరు కూడా పెట్టట్లేదు. ఇప్పుడు హలో వచ్చింది. కాన్సెప్ట్ రైట్? అంటే ఆ ఫంక్షన్ ని మీరు కాల్ చేయకపోయినా ఆ ఫంక్షన్ ఆటోమేటిక్ గా రన్ అయింది. ఆ ఫంక్షన్ ఆటోమేటిక్ గా రన్ అయింది. ఎప్పుడు రన్ అయింది? మీరు ఆ క్లాస్ కి అలా ఇన్స్టాన్స్ క్రియేట్ చేసిన వెంటనే. అంటే 2 సార్లు ఇన్స్టాన్స్ క్రియేట్ చేస్తే సార్ 2 సార్లు రన్ అవుతుంది, నో డౌట్ ఇన్ దట్. కాన్సెప్ట్ అర్థమైందా? ఇలాంటి ఫంక్షన్ ఏదైతే ఉందో ఏమి దీని స్పెషాలిటీ అని అంటే చూసేందుకు ఆ ఫంక్షన్ పేరు ఆ క్లాస్ పేరు ఒకటే ఉంటాయి. ఫస్ట్ కాన్సెప్ట్ చూసేందుకు ఆ క్లాస్ పేరు ఆ ఫంక్షన్ పేరు ఒకటే ఉంటాయి. 2
అలాంటి ఫంక్షన్ క్లాస్ లో ఏదైనా ఉంటే ఆ క్లాస్ కి నువ్వు ఎప్పుడెప్పుడు మెమరీ అలొకేట్ చేసినా ఆ ఫంక్షన్ రన్ అవుతుంది ఆటోమేటిక్ గా. నువ్వు అదే పనిగా కాల్ చేసే పని లేదు. ఇలాంటి ఫంక్షన్ ఏదైతే ఉందో ఈ ఫంక్షన్ ని కన్స్ట్రక్టర్ అని అంటారు. సో ఈ పదాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. కన్స్ట్రక్టర్ is a special method of class that has a same name of a class and will be automatically invoked, or you say automatically executed or automatically called whenever the class is instantiated అంటే created with the instance అంటే allocated with the memory అని అర్థము. కన్స్ట్రక్టర్ ఈ కాన్సెప్ట్ అర్థమైంది? ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? ఓకే, ఇప్పుడు ఈ కన్స్ట్రక్టర్ అనే టాపిక్ ని పక్కకు పెడదాం. దీన్ని ఎక్కడ వాడుకోవాలి సార్, ఎందుకు వాడుకోవాలి? ఇక కన్స్ట్రక్టర్ అంటే అది కూడా మామూలు ఫంక్షన్ లాంటిదే, మామూలు ఫంక్షన్ లాంటిదే, కానీ కొంచెం స్పెషల్. ఏమీరంటే క్లాస్ కి పేరు ఉంటే ఆ పేరు నువ్వు ఈ ఫంక్షన్ కి పెట్టేస్తే అది కన్స్ట్రక్టర్ అయిపోతుంది. ఆ క్లాస్ కి నువ్వు న్యూ అని మెమరీ అలొకేట్ చేసినప్పుడు అంతా ఆ ఫంక్షన్ ఆటోమేటిక్ గా రన్ అయిపోతుంది. ఇంకే దాని యొక్క స్పెషాలిటీ, రైటా? దీన్ని బేస్ చేసుకొని నిన్న మనం చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, నిన్న మనం చేసిన ప్రోగ్రామ్ ఇంపోర్ట్ జావా డాట్ ఏడబ్ల్యూటీ డాట్ స్టార్ క్లాస్ mf11 public static void main string class objects array as argument. నిన్న frame f is equal to new frame of అన్నాము. f డాట్ set size of ఏదో కొంత సైజ్ ఇచ్చాము. f డాట్ set visible of true అని అన్నాము. సో mf11 డాట్ జావా జావా సి mf11 డాట్ జావా జావా mf11 ఏదో ఎర్రర్ వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది? అక్కడ ఎర్రర్ పేరుతో సహా చెప్పింది, దాన్ని చదివి అర్థం చేసుకోవచ్చు. ఏంటిది? సెమీకోలన్ ఏమనింది? అది ఎక్స్పెక్టెడ్. ఎక్కడ అంటే ఆరో మార్క్ పెట్టి మరీ చూపించింది. అక్కడ ఇంపోర్ట్ జావా డాట్ ఏడబ్ల్యూటీ పక్కన అక్కడ సెమీకోలన్ ఎక్స్పెక్టెడ్ నువ్వు పెట్టలేదు అనింది. సో మీకు ఫ్రేమ్ విజిబుల్ అయింది. కాన్సెప్ట్ ఓకే? ఎనీ కన్ఫ్యూజన్? వెరీ నైస్. ఇది ఒక లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఇంకొక లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఉంది. అంటే ఇదే ప్రోగ్రామ్ ని మీరు ఇంకొకలా చేయాలి, ఆ తర్వాత ఇంకొకలా చేయాలి. దెర్ విల్ బి డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ది సేమ్ ప్రోగ్రామ్. దీన్ని 3వ వర్షన్ మీరు ప్రాక్టికల్ గా మీ సెమిస్టర్ ఎండ్ వరకు వాడబోతారు కాబట్టి ఇదే ప్రోగ్రామ్ ని 2వ వర్షన్ లో చెప్తాను, జాగ్రత్తగా గమనించు. సేవ్ యాజ్ mf12 డాట్ జావా అంటే ప్రోగ్రామ్ పేరు మార్చినాను. ఓకే, ప్రోగ్రామ్ క్లాస్ పేరు మార్చినాం అంతే, అదర్వైజ్ సేమ్ అదే విషయం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫ్రేమ్ విజిబుల్, రైటా? ఫ్రేమ్ ని మీరు క్లోజ్ చేయడానికి ట్రై చేస్తే అది క్లోజ్ అవ్వదు. కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి మీరు కంట్రోల్ సి నొక్కితే అది క్లోజ్ అవుతుంది. గుర్తుపెట్టుకో, కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి కంట్రోల్ సి నొక్కితేనే ఫ్రేమ్ క్లోజ్ అవుతుంది. అంటే దాన్ని ప్రోగ్రామ్ లో ఎలా సార్ క్లోజ్ చేయాలి అది నిదానంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటాం. ఇప్పుడు ఈ కోడ్ ఏదైతే ఉందో ఈ కోడ్ మొత్తానికి మనము మెయిన్ అని పేరు పెట్టినాం. ఇప్పుడు ఆ పేరు తీసేసి నీ క్లాస్ పేరు పెట్టి, ఇప్పుడు ఆ కోడ్ మొత్తానికి మెయిన్ అనే పేరు తీసేసి నువ్వు నీ క్లాస్ పేరు పెడితే ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏమైంది? క్లాస్ పేరే ఆ ఫంక్షన్ పేరు అయితే ఆ ఫంక్షన్ ఏమంటారు?
కన్స్ట్రక్టర్ ఇంతకుముందు చెప్పుకున్న టాపిక్ అదే కదా, ఏమంటారు? వెరీ నైస్. ఈ కింద మెయిన్ ఫంక్షన్ రాయి. ఇప్పుడు కన్స్ట్రక్టర్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? యా, నీ క్లాస్ కి నువ్వు న్యూ అని మెమరీ అలొకేట్ చేసినప్పుడు అంతా కన్స్ట్రక్టర్ రన్ అవుతుంది. కాన్సెప్ట్ ఓకే? ఫ్రేమ్ విజిబుల్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏదైతే ప్రోగ్రామ్ చెప్పుకున్నామో అదే ప్రోగ్రామ్ ని మనం కన్స్ట్రక్టర్ కూడా వాడి చేసినాం. ఎనీ కన్ఫ్యూజన్? థర్డ్ వర్షన్ చెప్తాను, థర్డ్ వర్షన్ కూడా జాగ్రత్తగా గమనించాలి. థర్డ్ వర్షన్ కంటే ముందు టెక్స్ట్ ఫీల్డ్ బటన్ అవి పెట్టినారా మీరు? ఉత్త ఫ్రేమ్ మాత్రమే చూసారు, రైటా? మనకి రకరకాల AWT కాంపోనెంట్స్ ఉన్నాయి ప్రీ డిఫైన్డ్, అవన్నీ నేను లిస్ట్ అవుట్ చేస్తాను, రాస్తుంది. మీన్ వైల్ ఈ రోజు మీరు ల్యాబ్కి వెళ్ళినప్పుడు ఇవి కూడా ప్రాక్టీస్ చేయండి. టెక్స్ట్ ఫీల్డ్ అని ఒక క్లాస్ ఉంది, T క్యాపిటల్ F క్యాపిటల్. టెక్స్ట్ ఫీల్డ్ TF ఈజ్ ఈక్వల్ టు న్యూ టెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ 10, లేదా యూ టేక్ ఎనీ అదర్ క్లాస్ లైక్ బటన్ అని ఒక ప్రీ డిఫైన్డ్ క్లాస్ ఉంది. బటన్ B ఈజ్ ఈక్వల్ టు న్యూ బటన్ ఆఫ్, అంటే ఖాళీ బటన్ వస్తుంది, దానిపైన ఏమి ఉండదు. దానిపైన ఏమైనా ఉండాలంటే ఇక్కడ డబుల్ కోట్స్ లో చెప్పండి, సబ్మిట్, రీసెట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు బటన్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినాం, కాన్సెప్ట్ ఓకే? బటన్ కనిపించిందా? బటన్ కనిపించిందా? కనిపించలేదు, రైటా? ఎందుకు కనిపించలేదు? ఫ్రేమ్ అయితే కనిపించింది కదా, బటన్ కనిపించదా అంటే? యా యా ఈ బటన్ కి సెట్ విజిబుల్ ఎవరు చేయరు, రైటా? ఆ బటన్ ని తీసుకెళ్లి ఫ్రేమ్ మీద పెడతారు. ఎఫ్ డాట్ అలా పెట్టడానికి యాడ్ ఆఫ్ అనే మెథడ్ ఉంది ఫ్రేమ్ క్లాస్ లో. ఎఫ్ డాట్ యాడ్ ఆఫ్ బి అంటే ఎఫ్ అన్న పేరు గల ఫ్రేమ్ ఆబ్జెక్ట్ కి బి అన్న పేరు గల బటన్ ని యాడ్ చేసినాము. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు మీకు బటన్ కనిపించింది, కాన్సెప్ట్ ఓకే? సబ్మిట్. కానీ అది చూసేందుకు బటన్ లాగా కనిపించలేదు. అప్పుడు మీరేం చేయాలంటే ఒక లైన్ గుడ్డిగా గుర్తు పెట్టుకొని ఫాలో అవ్వాలి. సే ఎఫ్ డాట్ సెట్ లేఅవుట్ ఆఫ్ న్యూ ఫ్లో లేఅవుట్ ఆఫ్. ఇది కాస్త జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ లైన్ కి అర్థం మనకు తెలియదు ప్రస్తుతానికి, జస్ట్ ఆ లైన్ పెట్టాలంతే అని మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు బటన్ లాగా కనిపించింది, కాన్సెప్ట్ ఓకే? ఎనీ కన్ఫ్యూజన్? అంటే ఈ లైన్ మేము బట్టి పట్టాలా సార్ అంటే ప్రస్తుతానికి బట్టి పట్టవు, ఆ తర్వాత క్లాసులో అర్థం అవుతాయి. ఇలాగే యూ హ్యావ్ ఎ క్లాస్ లేబుల్, LABEL, దాని స్పెల్లింగ్ LB ఈజ్ ఈక్వల్ టు న్యూ లేబుల్ ఆఫ్ అక్కడ ఏం కనిపించాలి అని నువ్వు రాయి. ఇప్పుడు ఎఫ్ డాట్ యాడ్ ఆఫ్ LB లేబుల్ కనిపించలేదు, ఎందుకు అంటే అది ఎర్రర్ రేస్ చేసింది. కెనాట్ ఫైండ్ సింబల్ ఎల్ అంటే నువ్వు ఇక్కడ LB అని పెట్టాలి, కీబోర్డ్ లో ఎల్ నొక్కినావు, బి నొక్కలేదు అనింది, రైటా? అది కాట్ లేబుల్, రైట్? యూజర్ నేమ్ అది లేబుల్ ఆబ్జెక్ట్, అంటే లేబుల్ క్లాస్ ని వాడి దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే చూడడానికి ఇలా కనిపిస్తుంది. యూ పీపుల్ నో సైకిల్ క్లాస్ కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే హ్యాండిల్ పెడల్స్ వచ్చింటాయి. స్కూటీ క్లాస్ కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే అది వేరేగా ఉంటుంది, దానికి పెడల్స్ వచ్చింటారు, రైటా? లారీ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే దానికి అసలు హ్యాండిల్ ఉండదు, స్టీరింగ్ ఉంటుంది. అలా ఏ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఏమొస్తుందని మనం తెలుసుకోవాలి. ఇది లేబుల్, ఇది బటన్, కాన్సెప్ట్ ఓకే? ఇలాగే యూ హ్యావ్ ఏ క్లాస్ టెక్స్ట్ ఫీల్డ్.
అప్రాక్సిమేట్ గా ఎంత సైజులో కనిపించాలి అని చెప్తున్నాము. ఎఫ్ డాట్ యాడ్ ఆఫ్ టిఎఫ్ అన్ని ఫ్రేమ్ కి యాడ్ చేసుకుంటూ పోతున్నాం అంతే. ఇక్కడ యూజర్ కెన్ టైప్ థింగ్స్. టెక్స్ట్ ఫీల్డ్ ఆబ్జెక్టివ్స్ ఎందుకు ఎలా ఉంటుంది, బటన్ ఆబ్జెక్టివ్స్ ఎందుకు ఎలా ఉంటుంది, లేబుల్ ఆబ్జెక్టివ్స్ ఎందుకు ఎలా ఇలా సీక్వెన్స్ బాగుంది. ఇది ఏ సీక్వెన్స్ ఎలా ఉంటే బాగుంటుంది? అసలు సీక్వెన్స్ ఇలా ఎందుకు వచ్చింది అంటే నువ్వు ఏ సీక్వెన్స్ లో యాడ్ చేస్తే ఆ సీక్వెన్స్ లో కనిపిస్తాయి కాబట్టి ఏ సీక్వెన్స్ లో కావాలో ఆ సీక్వెన్స్ లో నువ్వు యాడ్ చేసుకోవాలి. కాన్సెప్ట్ ఓకే? ఎనీ కన్ఫ్యూజన్? క్లియర్ గా అర్థమైంది? చాలా క్యాజువల్ గా సింపుల్ గా ఈజీగా ప్రోగ్రామింగ్ చేయడానికి ఫస్ట్ నువ్వు టార్గెట్ పెట్టుకో. నువ్వేం చేయాలో తెలియకుండా ప్రోగ్రామ్ రాస్తే ఉపయోగం లేదు. మీరు అన్నింటిలోకి లాగిన్ అవుతారు కదా, ఏది వాడాలన్నా కూడా లాగిన్ అవుతారా లేదా? లాగిన్ అవ్వాలి అంటే అక్కడ మీకు లాగిన్ బాక్స్ లో ఫస్ట్ ఏం కనిపిస్తుంది? పాస్వర్డ్ కనిపిస్తుంది ఫస్ట్. యూజర్ నేమ్, మళ్ళీ అక్కడ పక్కన పాస్వర్డ్ అని కనిపిస్తుందా? ఆ పక్కన టైప్ చేయడానికి ఒక డబ్బా కనిపిస్తుంది, కరెక్టా కదా? మళ్ళీ దాని కింద పాస్వర్డ్, మళ్ళీ దాని పక్కన ఒక డబ్బా, మళ్ళీ కింద ఒక బటన్ లాగిన్, ఈ పక్కన ఇంకొక బటన్ రీసెట్ క్లోజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైటా? ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించు. ఇది ఏదైతే కనిపిస్తుందో అది ఫ్రేమ్. ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అని కనిపిస్తున్నాయే అవేంటివి? లేబుల్స్. లేబుల్, LABEL లేబుల్, రైటా? ఇప్పుడు ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ టైప్ చేయడానికి కనిపిస్తున్నాయే ఇవేంటివి? టెక్స్ట్ ఫీల్డ్. అంటే ఆ క్లాస్ కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే నీకు ఇలాంటి వస్తువులు వస్తాయి. ఇక్కడ కింద సబ్మిట్, రీసెట్, ఇవేంటివి? బటన్స్. అంటే ఇప్పుడు నీ ప్రోగ్రామ్ లో ఫ్రేమ్స్ ఎన్ని ఉన్నాయి? ఫ్రేమ్స్ ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ పెట్టేందుకు మనకి వచ్చిండేది ఫ్రేమ్, రైటా? ఫ్రేమ్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి. లేబుల్స్ ఎన్ని ఉన్నాయి? 2. టెక్స్ట్ ఫీల్డ్స్ ఎన్ని ఉన్నాయి? 2. బటన్స్ ఎన్ని ఉన్నాయి? సింపుల్. ఇది డిజైన్ చేయాలి. సే java.awt.star సెమీకోలన్ క్లాస్ లాగిన్. ఇలా రాసిన వెంటనే నీ క్లాస్ లో రెండు రాసాయి. ఒకటి నీ క్లాస్ పేరుతో కన్స్ట్రక్టర్ రాసాయి, కాన్సెప్ట్ ఓకే? దాని కింద మెయిన్ మెథడ్ రాసాయి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ క్లాస్ ఆబ్జెక్ట్స్ అరే, కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు ఇక్కడ న్యూ లాగిన్ ఆఫ్ నీ క్లాస్ కన్స్ట్రక్టర్ ని కాల్ చేసేయి, కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు నీకు ఏమేం కావాలనుకున్నావు ఇంతకుముందు? ఎన్ని ఫ్రేములు కావాలా? ఫ్రేమ్ ఎఫ్. ఆ తర్వాత ఇంకేం కావాలా? లేబుల్స్ కావాలా? LABEL. ఎన్ని కావాలా? L1 L2. నీ ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకో, కాకపోతే పేర్లు నువ్వు గుర్తుపెట్టు. నెక్స్ట్ ఏం కావాలా? ఫ్రేమా, టెక్స్ట్ ఫీల్డ్, ఇవన్నీ ప్రీ డిఫైన్ క్లాస్ AWT ప్యాకేజ్ లో ఉన్నవి. టెక్స్ట్ ఫీల్డ్ T1 T2. నెక్స్ట్ ఏం కావాలా? బటన్స్, బటన్ B1 B2, 2 బటన్స్, కాన్సెప్ట్ ఓకే? ఇప్పుడు అన్నిటికీ మెమరీ అలొకేట్ చేయి. F డాట్ F ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫ్రేమ్ ఆఫ్ L1 ఈజ్ ఈక్వల్ టు న్యూ లేబుల్ ఆఫ్. ఆ లేబుల్ పైన ఏం రావాలా? ఫస్ట్ పైన కనిపించే లేబుల్ పైన యూజర్ నేమ్. ఇంకా నెక్స్ట్ ఏముంది? L2 న్యూ లేబుల్ ఆఫ్ పాస్వర్డ్. నెక్స్ట్ T1 ఈజ్ ఈక్వల్ టు న్యూ టెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్, ఇక్కడ అంటే సైజ్ ఎంత రావాలని చెప్తాం? 10, 15, 20, 10. ఓకే?
నెక్స్ట్ T2 is equal to new text field of 10. Next B1 is equal to new button of submit. B2 is equal to new button of reset. Submit అంటే లాగిన్ రైటా సేవ్ చేయి దీన్ని ఓకే ఇవైన తర్వాత ఫ్రేమ్తో నువ్వు చేయాల్సిన 3 పనులు ఉన్నాయి ఫస్ట్ చేయాల్సిన పనులు 3 ఉన్నాయి ఒకటి ఎఫ్ డాట్ సెట్ సైజ్ ఆఫ్ అన్ని పిక్సెల్స్ విడ్త్ అండ్ హైట్ ఎఫ్ డాట్ సెట్ లేఅవుట్ ఆఫ్ ఇక్కడ గుడ్డిగా ఫ్లో లేఅవుట్ ఆఫ్ అని ఇవ్వండి ఎఫ్ డాట్ సెట్ విజిబుల్ ఆఫ్ ట్రూ ఈ ట్రూ అన్నది ప్రీ డిఫైన్డ్ కీవర్డ్ ఇలా ఇచ్చిన తర్వాత వీటి మధ్యలో సెట్ విజిబుల్ ట్రూ కంటే ముందు అక్కడికి పోయి ఎఫ్ డాట్ యాడ్ ఆఫ్ L1 ఎఫ్ డాట్ యాడ్ ఆఫ్ L2 ఎఫ్ డాట్ యాడ్ ఆఫ్ ఎస్ ఎఫ్ డాట్ యాడ్ ఆఫ్ P2 రైటా ఓకే have this hey java c login.java java login ఏ లాగిన్ ఫామ్ ఓకేనా లాగిన్ ఫామ్ ఓకేనా నువ్వు అనుకున్నట్లే వచ్చిందా ఏ బాగుంటుందా తెలిస్తే యూజర్ కోసం నువ్వు తయారు చేస్తున్నావు ప్రోగ్రామ్ చేసి ఇట్లా చేస్తే బాగుంటుందా ఏం ప్రాబ్లం వచ్చింది అవి పక్క పక్కన ఉండాల్సినవి సీక్వెన్స్ బాగాలేదు రైటా ఎందుకు అట్లా వచ్చింది సార్ అంటే మీరు ఎలా యాడ్ చేస్తే అలా వస్తుంది కాన్సెప్ట్ ఓకే ఇప్పుడు ఓకేనా జాగ్రత్తగా గమనించు దాని పొజిషనింగ్ అన్నది సైజ్ ఆఫ్ ది ఫ్రేమ్ ని బట్టి ఉంటుంది ఆ పొజిషనింగ్ మళ్ళీ చూస్తాం సీక్వెన్స్ ని మాత్రమే గమనించు సీక్వెన్స్ ఇప్పుడు ఓకేనా బాగుందా కష్టంగా ఉందా ఇలాంటి ప్రోగ్రామింగ్ కష్టంగా ఉందా లేదు కదా ఇక్కడ మీరు ఏం చేసినారు చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఏదో ఈరోజు 27వ తారీఖు ఇంకో 4 రోజులు పోతే 1వ తారీఖు 2వ తారీఖు అందరికి మంత్ స్టార్ట్ జీతాలు వచ్చేస్తాయి 5వ తారీఖు 6వ తారీఖు 1వ తారీఖు బయట జీతాలు వచ్చిన వెంటనే నెలవారీ సరుకులు కొనాలి కరెక్టా కదా సరుకులు కొనాలంటే ఏం చేస్తారు స్లిప్ రాసుకుంటాం రైటా ఏమేమి కావాలి ఇది స్లిప్ రాసుకుంటాం కరెక్టా కదా స్లిప్ లో మీరు టూత్ పేస్ట్ అది రాసిన వెంటనే అక్కడ టూత్ పేస్ట్ వచ్చేసిందా రాసినారు అంతే తప్ప అక్కడ ఇంకేం లేవు కరెక్టా కదా ఆ తర్వాత ఏం చేస్తారు సూపర్ మార్కెట్కి పోయి అన్ని బుట్టలో వేసుకుంటాం కాన్సెప్ట్ రైటా ఆ తర్వాత ఆ డబ్బులు కడతాడు వాడు డబ్బా తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు లేదా మీరే బ్యాగ్లో వేసుకొని ఇంటికి తీసుకొచ్చినారు ఇంటికి తీసుకొచ్చి పెట్టిన ఇంట్లో బ్యాగ్ తీసుకొచ్చి అట్లా హాల్లో పెట్టిన వెంటనే ఆ టూత్ పేస్ట్ ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళిపోతుందా పేస్ట్ ఎక్కడ వస్తే ఆయిల్ ప్యాకెట్ తనకు తానే ఆయిల్ ప్యాకెట్ కట్ అయిపోయి ఆయిల్ గిన్నెలోకి పడిపోయింటుందా అది మీరే సెట్ చేసుకోవాలి ఏ ఎక్కడ పెట్టాలి అని ఇది చాలా కష్టమైన పనా మామూలుగా రెగ్యులర్ గా చేసే పని కదా అదే మీరు ఇక్కడ చేసినారు మీ ప్లాన్ ఏమేం కావాలి అని రాసుకున్నారు ఫస్ట్ మాకు ఒక టూత్ పేస్ట్ కావాలి 2 సోపులు కావాలి ఒక ఫ్రేమ్ కావాలి 2 లేబుల్ కావాలి ఆ తర్వాత సూపర్ మార్కెట్కి పోయి అన్ని బుట్టలో వేసుకున్నారు అంటే అన్నిటికీ మెమరీ లొకేట్ చేస్తారు మీ దగ్గర పేపర్లో పేస్ట్ కావాలని కానీ అక్కడ పేస్ట్ లేదు సూపర్ మార్కెట్కి వెళ్ళి మీరు పేస్ట్ ఎత్తుకొని మీ బ్యాగ్లో వేసుకుంటే వాట్ ఎవర్ బాస్కెట్ వాడు ఇచ్చిన దానిలో వేసుకుంటే మీరు దానికి మెమరీ లొకేట్ చేసినారు కరెక్టా కదా ఇక్కడ మెమరీ లొకేట్ చేసినారు ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తాయి ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఏది ఎక్కడ సరదాలో అక్కడ సరదీసి అన్నంత సింపుల్ కాన్సెప్ట్ ఓకే అర్థమైంది ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని వీటిలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏది గుర్తుపెట్టుకోవాల్సిన విషయాల గురించి చెప్తున్నా నేను దీనిలో అర్థం చేసుకునే విషయాలు ఏం లేవు ఓన్లీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అర్థం చేసుకోవాల్సినవి వస్తాయి స్టెప్ బై స్టెప్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమి
మీరు వాడేటివి 4. ఈ 4ంటికి మెమరీ ఎలా అలకేట్ చేయాలి అని తెలుసుకుంటే చాలు. ఫ్రేమ్కి అయితే న్యూ ఫ్రేమ్ ఆఫ్ అని అంటాము. లేబుల్కి అయితే న్యూ లేబుల్ ఆఫ్. డబుల్ కోట్స్ లో మీరు ఏమి ఇవ్వాలనుకుంటారో అది ఇస్తారు. కాన్సెప్ట్ రైటా? టెక్స్ట్ ఫీల్డ్ అయితే మెమరీ ఎలా అలకేట్ చేస్తారు? టెక్స్ట్ ఫీల్డ్ ఆఫ్ ఇంట్ సైజ్ ఇలా మెమరీ అలకేట్ చేస్తారు. బటన్ అయితే బటన్ పైన న్యూ బటన్ ఆఫ్ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏదో సబ్మిట్ రీసెట్ లాంటివి ఏవి కావాలో అది ఇస్తారు. దేనికి ఎలా మెమరీ అలకేట్ చేస్తారని తెలిస్తే చాలు, మీరు ఎన్నిసార్లు అయినా అలాగే అలకేట్ చేయాలి. ఫస్ట్ కాన్సెప్ట్. 2, ఫ్రేమ్ తో మీరు ఏమేం చేస్తారు అంటే ఫ్రేమ్ కి సెట్ సైజు, సెట్ లేఅవుట్, మీరు చేసే పనులు. ఓకే, ఎఫ్ డాట్ యాడ్ ఆఫ్ ఏమేమి యాడ్ చేయాలో అవి యాడ్ చేస్తారు. ఒక్కొక్కటి ఒక్కొక్కసారి యాడ్ చేస్తారు. అంతేని ఎఫ్ డాట్ యాడ్ ఆఫ్ L1, L2, T1, T2 అంటే అది తిడుతుంది. సారీ, అట్లాంటి యాడ్ నా దగ్గర లేదు. రైటా? లాస్ట్ లో సెట్ విజిబుల్ ఆఫ్ ట్రూ అని అంటాం. ఇది గుర్తు పెట్టుకుని మీరు లాగిన్ ఫామ్ డిజైన్ చేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏమేనంటే దేనికి ఎలా మెమరీ అలకేట్ చేయాలి అని రాసుకో. ఇది మాత్రమే రాసుకుని ల్యాబ్ లోకి వెళ్ళి మీరే సొంతంగా ఒక లాగిన్ ఫామ్ తయారు చేయండి. దీనిలో మీరు కన్స్ట్రక్టర్ వాడతారు. కాన్సెప్ట్ ఓకే? ఎనీ కన్ఫ్యూజన్ విత్ దిస్? ఒకటి కన్స్ట్రక్టర్ అనే టాపిక్, దానికి ఊరికే పేరు చెప్పుకున్నాము. కన్స్ట్రక్టర్ అయిపోలేదు, చాలా ఉంది ఇంకా. మిగతా దేనికి ఎలా మెమరీ అలకేట్ చేయాలి, మనం ఏమేం చేయాలి. కాన్సెప్ట్ ఓకే? ఎనీ కన్ఫ్యూజన్? వెరీ నైస్.